హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాగారి అమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నాటుకోడి రాగి సంగటి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రాగి పిండిని తీసుకోండి. దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని కలుపుకోండి. ఇది ఎలా కలుపుకోవాలంటే మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా ఒక మీడియంగా కలుపుకోవాలన్నమాట. ఇది కలిపేటప్పుడు ఉండలేమీ లేకుండా చూసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెను పెట్టి నీళ్ళల్లో ఉప్పు నెయ్యిని వేసి కాగనివ్వండి. నెక్స్ట్ మనం రెడీగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఈ వేడి నీళ్ళల్లో వేసేసేయండి. నెక్స్ట్ మనం నాటుకోడి కోసం ఒక బాండీలో నూనె వేసుకుందాం. నూనె మరిగాక ఉల్లిపాయలను వేసుకోండి. ఈలోపు మనం కూరలోకి మసాలాను తయారు చేద్దాం. మిక్సీలో చెక్క, యాలకులు, గసగసాలు, మీకు నచ్చినన్ని జీడిపప్పులు, ఇలాచీలను వేసుకోండి. కూరలో 2 స్పూన్లు ఉప్పు వేసి చిటికెడు పసుపు వేసి కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇప్పుడు మసాలాలను మిక్సీ వేసుకుందాం. ఈ పౌడర్లో తగినన్ని వాటర్ వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టండి. మిక్సీ పట్టాక ఈ విధంగా పేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది థిక్నెస్. అయితే రాగి సంగటిని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. రాగి సంగటి థిక్గా ఒక ముద్దలా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయల్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. మనం శుభ్రంగా కడిగి పెట్టుకుని ఉన్న నాటుకోడిని వేసుకోండి. నాటుకోడి తినడం చాలా తగ్గించేశారు చాలామంది, కానీ నాటుకోడి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చికెన్ కొంచెం కుక్ అయ్యాక 3 స్పూన్ల కారం వేసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల జీలకర్ర పొడిని వేసుకోండి. దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది మసాలాలన్నీ పట్టి. అబ్బా బాబా, చూడండి, ఫైనలీ కుక్ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి దీన్ని గార్నిష్ చేసుకోండి. కూర ఇంత చేసినా కొత్తిమీర వేయకపోతే ఆ టేస్ట్ బాగోదు. ఆ కొత్తిమీర టచ్ ఇవ్వాలి, అప్పుడే బాగుంటుంది.
ఫైనలీ అదండి నాటుకోడి రాగి సంగటి కూర. సంక్రాంతి వస్తుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మంచి మంచి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.